హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే వచ్చేసి రక్షాబంధన్ వ్లాగ్. నేను మా ఆయనకి స్వీట్స్ తీసుకురమ్మని చెప్తే ఆయన మర్చిపోయారు. సరే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాలే మార్నింగ్ లెగ్స్ అని చెప్పి ఇదిగోండి ఇలా కాజు కత్లీ ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే ఇక్కడ 2 కప్స్ జీడిపప్పులు తీసుకున్నా. క్యాష్యూస్ వచ్చి 2 కప్స్ తీసుకున్నా. 1 కప్ షుగర్ పడుతుంది. 1/2 కప్ వాటర్. చాలా ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ముందుగా జీడిపప్పుల్ని ఏం రోస్ట్ కూడా చేయించుకోకర్లేదు. మిక్సీ పట్టుకొని అలా జల్లెడ పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 1 కప్ షుగర్ 1/2 కప్ వాటర్ వేసుకొని ఒక తీగ పాకం వచ్చేలాగా బాగా మనం గులాబ్ జామ్కి అలా కొంచెం గులాబ్ జామ్ కని కాదు, ఒక తీగ పాకం వచ్చేదాకా ఎట్లా చేస్తామో అలా చేయాలి. అలా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని జల్లించుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇదైతే మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఎందుకంటే ఇది ఉండలు కట్టిద్ది కదా, సో అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఇది కాసేపటికి ప్యాన్ కతుక్కోకుండా వచ్చేస్తుంది. చాలా ఈజీ. నేనైతే చాలా భయపడ్డాను, ఎలా వచ్చిద్ది, సరిగ్గా వచ్చిద్దా రాదా అని చెప్పి. కానీ నాకు ఎప్పటి నుంచో ఈ కాజు కత్లీ ఇంట్లోనే ట్రై చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక అనమాట. మా అబ్బాయికి చాలా ఇష్టం, అందుకే ఇది ప్రిపేర్ చేశాను. ఇంకా అయితే మనం ఇంకా ఇట్లా బాగా కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అయినాక నెయ్యి ఇంకా యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇంత చిన్న బాల్ని చేత పట్టుకొని చూస్తే ఒక బాల్లా ఫామ్ అయితే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఏం చేశానంటే బటర్ పేపర్కి అటు ఇటు నెయ్యి రాసి దాని మీద వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. కాసేపటి మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు ఇందులో. అంటే నాకు వేడిగా ఉంది, భయం వేసింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తుందని చాలా భయపడ్డాను, కానీ చాలా ఈజీగా వచ్చేసింది. మనం అది పంచదార పాకం ఒక్కటి మంచిగా చూసుకుంటే చాలు, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఈజీయే. ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్ హెల్ప్తో ఇట్లా చేసుకుంటే మనకి ఒక డౌ షేప్లో బాగా ఫామ్ అయిపోతుంది, చపాతీ పిండిలాగా. ఇంకా తర్వాత ఇట్లా షేప్స్ లాగా రోలింగ్ పిన్ని యూస్ చేసి బాగా అంతా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా షేప్స్ లాగా చేసుకున్నాను నేనైతే. మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ కాజు కత్లీ. ఇంకా సరే అని ఇంట్లోనే నేను ఇలా ఈజీగా ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత అయితే నేను పిల్లలు అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానాలు చేసేసి మా అబ్బాయికి రాఖీ కట్టించాను. చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఇప్పటి నుంచే నేర్పిస్తే రేపు పెద్ద అయ్యాక కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు మంచిగా బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది చిన్నప్పటి నుంచే మనం హెల్ప్ చేస్తే. మా పాప అయితే చూడండి ఎంత నవ్వుతుందో, వాళ్ళ అన్నయ్యకి అట్లా రాఖీ కడుతుండే ఆమెకి ఎంత సరదాగా ఉందో. అన్నీ నేను చెప్పినట్టు ఫాలో అయిపోతుంది. మంచిగా చేసింది. హారతి కూడా తనే ఇస్తానని గొడవ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ప్రతి ఇయర్ ఇలానే మంచిగా సెలబ్రేట్ చేపిద్దాం అనుకుంటా, కానీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి అయితే వెంటనే రాఖీ కట్టగానే వెంటనే ఇసిరీస్ పడేశాడు. అందుకే నాకు ఇయర్ ఏం చేస్తాడా అనుకున్నా. కానీ కొంచెం వన్ ఇయర్ పెరిగే కొంది వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది కదా. మా అబ్బాయి ఇప్పుడైతే బాగా సపోర్ట్ చేశాడు. వాళ్ళ చెల్లికి డ్రెస్ ఇప్పించాను నేనే, ఇంట్లో డ్రెస్ తెప్పించి ఇప్పించాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక డ్రెస్ తీసుకొచ్చారు మా అబ్బాయితో ఇప్పించడానికి. ఇప్పటి నుంచి ఇట్లా ఇవన్నీ నేర్పిస్తుంటే వాళ్ళకి ఫ్యూచర్లో అలవాటు అయిపోతుంది కదా. మా అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. జోయిత్ కూడా ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు గొడవ చేయలేదు ఈసారి, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళిద్దరు అయితే. ఇంకా అక్షంతలు వేయమ్మా, అక్షంతలు వేయించుకోమ్మా అంటే జూయిత్ బాగానే అక్షంతలు వేస్తున్నాడు, కానీ హస్మితానే ఇంకా దండం పెట్టుకో అంటే ఇంకా అట్లా పట్టుకొని కూర్చుంది. దానికి ఇంకా తెలియదు కదా, ఇప్పుడే కదా. వాళ్ళేమో ఏదన్నా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇవన్నీ తెలియదు కదా వీళ్ళకి, ఇప్పుడేగా. ఇంకా మా ఆడపడుచు అయితే బెంగళూరులో ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా రావడం కష్టంగా ఉందని ఆడపడుచు అయితే బెంగళూరులో ఉండారు. తను పిల్లలకి ఎగ్జామ్స్ రావడం కష్టమని రాలేదు. ఇంకా అయితే రాఖీ పంపించారు, ఆన్లైన్లో పంపించారనమాట. ఇంకా సరే ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి హారతి ఇచ్చింది కదా, ఇంకేమోకి అలవాటు అయిపోయింది. మా వదిన పంపించిన రాఖీ ఇంకా మా అమ్మాయితో కట్టించాను. ఇంకా ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది కదా హారతి, ఇంక ఎక్స్పీరియన్స్ అయిందిగా, అలవాటు అయిపోయింది. మంచిగా అన్నీ తనే చేసింది నా హెల్ప్ లేకుండా. ఇంకా మంచిగా రాఖీ ఒక్కటే కట్టడం రాలే. నెక్స్ట్ ఇయర్ మేబీ అన్నీ నేర్చేసుకునిద్దేమో మా అమ్మాయి. ఇంకా తనే అడిగిద్దేమో నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను ఇంకా అని.
పక్కన చూస్తున్నారు కదా మా అబ్బాయి ఎందుకు గొడవ చేస్తున్నాడంటే ఇప్పుడు హస్మిత కడుతుంది కదా ఆ రాఖీ తనకు కావాలంట, అది గొడవ చేస్తున్నాడు. అసలు మామూలోడు కదా మా అబ్బాయి అయితే. ఏం చేస్తాం, మగపిల్లలకు ఒకసారి అల్లరి అలానే చేస్తారు. అయితే ఇద్దరిని చూస్తున్నా కదా, అమ్మాయిలకి అబ్బాయిలకి అల్లరిలో కొంచెం ఎంతైనా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళైతే మంచిగా చెప్పిన మాట వింటారు. ఎందుకంటే ఇంక వాళ్ళ అన్నయ్యకి స్వీట్ తినిపించింది కదా, నేను చెప్పకముందే ఇంక వాళ్ళ డాడీకి కూడా స్వీట్ తినిపిస్తుంది. బాగుందా అని అడుగుతుంది. అంతే ఇంకా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.